ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వాకథాన్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హృదయ సంబంధ వ్యాధులు, గుండె సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైద్యులు సూచించారు. సరైన జీవన విధానంతో గుండెకు రక్షణ లభిస్తుందని తెలిపారు. యువత, వైద్యులు, విద్యార్థులు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొని వాకథాన్ చేపట్టారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకునే గుండె సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో విజయవాడలో 5K వాక్థాన్ నిర్వహించారు. గుండె నొప్పిని సాధారణ గ్యాస్ నొప్పిగా భావించి అనేక మంది ప్రాణాపాయానికి గురవుతున్నారని, ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుండె నొప్పి వచ్చిన తొలి గంట సమయం గోల్డెన్ అవర్గా పరిగణించబడుతుందని, ఆ సమయంలోగా వైద్య చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. వినుకొండలో ప్రముఖ గుండె వైద్యులు గార్లపాటి కృష్ణకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K వాక్కు విశేష స్పందన లభించింది. మంచి ఆహారం, తగినంత వ్యాయామంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని సూచించారు. నరసరావుపేటలో ప్రముఖ గుండె వైద్యులు కారసాని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 5K వాక్ జరిగింది. ఎమ్మెల్యే అరవిందబాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు సుమారు 2000 మంది ఈ వాక్థాన్లో పాల్గొన్నారు. కోడెల స్టేడియం నుంచి పెద్ద చెరువు, పల్నాడు రోడ్డు, మల్లమ్మ సెంటర్ మీదుగా కోడెల స్టేడియం వరకు వాక్థాన్ చేశారు. రోజు నడకతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం కాపాడుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని గట్టిపరచుకోండి, దృఢపరచుకోండి. దాని ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఈ రెండు ద్వారా ఈ సొసైటీని, సమాజాన్ని ఆరోగ్యవంతమైన సమాజం చేయాలని చెప్పేసి ఈ పిలుపునివ్వటానికి, ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక అరగంట మానసిక వ్యాయామం అంటే ఈ చెప్పిన ఆధ్యాత్మిక అలవాట్ల ద్వారా ఒక గంట మన ఆరోగ్యం కోసం కేటాయించుకుంటే సాధారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని 99% నివారించుకోవచ్చు. ఇకపోతే మనం జీవనశైలిలో ఉండే దురలవాట్లు, స్మోకింగ్ లాంటివి, ధూమపానాలు లాంటివి, మద్యపానాలు లాంటివి తీవ్రమైన ఒత్తిడికి లోన్ చేస్తున్నాయి గుండెని. మద్యపానాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి, ధూమపానాన్ని పూర్తిగా మానేయాలి. తెలిసో తెలియకో పల్లెటూళ్ళ నుంచి మేము చూస్తూ ఉంటాం, పొగాకు బొగ్గను పెట్టుకుంటూ ఉంటారు, అదేమంటే పళ్ళు పుచ్చిపోయినాయి అంటారు, లేదంటే ఆకలి కావట్లేదు అంటారు. ఇలాంటి చెడు అలవాట్లు అనేవి పూర్తిగా ఆరోగ్యాన్ని కుంగదీసి మనిషిని నాశనం చేస్తాయి. దయచేసి గమనించండి. నెల్లూరులో ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన 3K వాక్ను ఎస్పీ కృష్ణకాంత్ ప్రారంభించారు. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కిమ్స్ హాస్పిటల్ వరకు ర్యాలీ చేశారు. గుండె పదిలంగా ఉండాలంటే ఆరోగ్య నియమాలు పాటిస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వరల్డ్ హార్ట్ డే నేపథ్యంలో కర్నూలు రిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో గుండె వ్యాధిపై చేపట్టిన అవగాహన ర్యాలీని ఎస్పీ బిందు మాధవ్ చేపట్టారు. మంచి ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో గుండె జబ్బులు దరిచేరవని వైద్యులు తెలిపారు. 40+ ఇయర్స్, 50+ ఇయర్స్లో టెస్ట్ చేయించుకొని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తున్నారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు తొందరగా ట్రీట్ చేయొచ్చు. అది అక్యూట్ ప్రాబ్లం అవ్వకముందరే అందరూ టెస్ట్ చేయించుకొని ప్రికాషన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లనే ఈ స్లోగన్స్లో వీళ్ళందరూ చెప్తున్నారు, జంక్ ఫుడ్ మానేసేయండి, వర్కౌట్ చేయండి అని. దోస్ ఆర్ వెరీ గుడ్ ఐడియాస్. ఐఎమ్ ఆల్సో వెరీ బిగ్ అడ్వకేట్ ఆఫ్ మెయింటైనింగ్ ఫిట్నెస్. సో అందరూ రోజు ఆ 30 minutes వాక్ ఆర్ ఎక్సర్సైజ్ ఏదైనా కానీ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి వాళ్ళు ఉన్న సెడెంటరీ లైఫ్లో అని కోరుకుంటున్నాను.